హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 7th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి లెసన్ వైజ్గా ఉన్నటువంటి అన్ని అంశాలను మనమైతే రివిజన్ చేసుకుందాము. ఈ రివిజన్ క్లాసెస్ చెప్పడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మిత్రమా, మీరు ఖాళీ సమయంలో కావచ్చు, ఏదైనా వర్క్ చేస్తున్న సమయంలో కావచ్చు, జర్నీలో ఉన్నప్పుడు కావచ్చు, అలాంటి సమయాల్లో మీకు వినడానికి వింటే రివిజన్ అవుతుంది, యూస్ఫుల్గా కూడా ఉంటుంది. సో నేను చెప్పింది మీకు గుర్తుండే అవకాశం ఉండొచ్చు, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రివిజన్ క్లాసెస్ అనేటివి మీకు అందించడం అనేది జరుగుతుంది. తప్పకుండా మీకు టెట్ అండ్ డిఎస్సికి 100% యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా. రైట్, అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయబడతాయి. మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మన యొక్క యాప్ లింక్ ఉంటుంది, అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో రెండిట్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అదేవిధంగా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయి ఉండండి. దాంట్లో కూడా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మీకు అందుబాటులో ఉంటాయి. సో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ కూడా మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు అనేటివి అందుబాటులో ఉంటాయి. గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. తప్పకుండా వీడియోని చూస్తున్న వారు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మిత్రమా. ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి లెసన్ మనము వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం. దీంట్లో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కోకానా బీచ్ గల దేశం మనకు బ్రెజిల్ దేశం. కోకానా బీచ్ బ్రెజిల్ దేశంలో ఉంది. బ్రెజిల్ దేశం ఏ ఖండంలో ఉంది? దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో గల బీచ్ ఏది అంటే కోకానా బీచ్. లిబియా దేశంలోని గల ఎడారి ఏది అంటే సహారా ఎడారి. సహారా ఎడారి ఏ ఖండంలో కలదు? ఆఫ్రికా ఖండంలో కలదు. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ఉన్న సహారా ఎడారి ఏ దేశంలో కలదు అంటే లిబియా దేశంలో కలదు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మంచుతో కప్పి ఉన్న ఖండం అని దేనిని అంటామంటే అంటార్కిటికా ఖండాన్ని మనము మంచుతో కప్పబడి ఉన్న ఖండంగా మనము చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి ఉపయోగించే గుర్తులు ఏంటి అంటే బిందువు, రేఖ, ప్రదేశం అనే వాటిని మనము గుర్తించడం అనేది జరుగుతుంది పటంలో, భౌతికపరమైన పటాలలో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ని చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుండి లక్నో ఏ దిక్కున ఉంటుందంటే ఉత్తరం వైపున ఉంటుంది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అమరావతి నుండి హైదరాబాద్ ఏ దిక్కున ఉంటుందంటే పశ్చిమం దిక్కున ఉంటుంది. దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ రకాల భూస్వరూపాలంటే పీఠభూములు, మైదానాలు, పర్వతాలు మొదలైన వాటిని తెలిపే వాటిని మనము పటాలు అని అంటాము. భూమి మీద ఎత్తును ఎలా కొలుస్తామంటే సముద్రం మట్టం నుండి కొలవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం అనేది దాదాపుగా సమానంగా ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ప్రపంచంలోని సముద్రాలని ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయన్నమాట, దాన్ని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ నింపూరు గ్రామం సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో కలదంటే 50 మీటర్ల ఎత్తులో కలదు. జాగ్రత్తగా గమనించండి. నింపూరు గ్రామం యొక్క గుడి సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది అంటే 100 మీటర్ల ఎత్తులో ఉంది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ భౌతిక పటాన్ని పరిశీలిస్తే గోదావరి నది ఈ దిక్కుగా ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుందంటే గోదావరి నది అనేది తూర్పు వాలు దిక్కుగా ప్రవహిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది పరిశీలిస్తే. జాగ్రత్తగా గమనించండి. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను మనం ఏమంటామంటే కాంటూరు రేఖలు లేదా సమతల రేఖలు అని అంటాము. చూడండి జాగ్రత్తగా, ఇవి మన చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇవన్నీ మనకు ప్రీవియస్ స్టేట్లో కూడా క్వశ్చన్స్ ఈ యొక్క అంశాల నుండి రావడం జరిగింది. భూస్వరూపాన్ని బట్టి ఈ కాంటూరు రేఖలు ఎలా ఉండవచ్చు అంటే వంకర టింకరగా ఉండవచ్చును. నెక్స్ట్ పాయింట్ కాంటూరు లేదా సమతల రేఖలు ఒకదానికొకటి ఖండించుకోవు. కాంటూర్ రేఖలు అనేటివి ఒకదానికొకటి ఖండించుకోవు. రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం ఎంత అనేది అది ఆ యొక్క భూమి యొక్క స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం దేనిపై ఆధారపడి ఉంటుందంటే ఆ భూమి యొక్క స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు అనేటివి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి.
భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువ వాలు ఉంటాయి. భూమి వాలు తక్కువ వాలు ఉన్నట్లయితే కాంటూర్ రేఖలు అనేటివి దూరంగా ఉంటాయి. అంటే భూమి వాలు ఎత్తుగా ఉంటే దగ్గరగా ఉంటాయి కాంటూర్ రేఖలు, భూమి వాలు తక్కువగా ఉంటే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి, ఇక్కడ సముద్ర మట్టంను ఆంగ్లంలో ఏమంటాం? MSL అంటే మీన్ సీ లెవెల్ అని అంటాము. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సముద్ర ఉపరితలం పైన నిరంతరం కనిపించేవి ఏంటంటే పెద్ద చిన్న అలలు అనేటివి కనిపిస్తాయి మనకు. సముద్రపు నీటి మట్టం ఎంత ఎత్తు నుండి తీసుకోవాలంటే 0 మీటర్ల ఎత్తు నుంచి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. సముద్రం నీటి మట్టం ఎంత ఎత్తు నుండి తీసుకోవాలంటే 0 మీటర్ల ఎత్తు నుంచి తీసుకోవాలి. జాగ్రత్తగా చూడండి మిత్రమా. శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాల పాటు సముద్రపు సగటు అలల ఎత్తులను పరిశీలించి లెక్కించి నిర్ధారించినదే సగటు సముద్ర మట్టం MSL అని అంటాము. మీన్ సీ లెవెల్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. గమనించండి. నెక్స్ట్ లెసన్ మనము 2 లెసన్ చూసుకున్నట్లయితే వర్షము, నదులు. దీంట్లో వేసవికాలం చాలా ఎక్కువగా ఉండే నెలలు మనకు ఏప్రిల్, మే, జూన్. అదేవిధంగా భూమిపైన ప్రాణికోటి జీవించడానికి మూలాధారం కూడా మనకు నీరే. నీరు ఆవిరై గాలిలో కలిసిపోవడాన్ని మనము బాష్పీభవనము లేదా ఆవిరవడం అంటాము. నీటిని వేడి చేయకపోయినా ఆవిరవుతుంది. ఎలా ఆవిరవుతుంది అంటే బాష్పీభవనం ఎక్కడి నుండి జరుగుతుంది అంటే శరీరం నుండి జరుగుతుంది, చెట్ల నుండి జరుగుతుంది, నేల నుండి కూడా బాష్పీభవనం అనేది జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ నీరు అనేది ఆవిరైపోతుంది. బాష్పీభవనం ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది? వేసవి కాలంలో బాష్పీభవనం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, వేడి గాలికి నీరు ఎక్కువగా ఆవిరై ఆకాశంలోకి పైకి చేరినప్పుడు నీరు అనేది చల్లబడుతుంది. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది. నీటి ఆవిరి శరీరం, చెట్లు, మొక్కల నుండి, నదుల నుండి, సరస్సుల నుండి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారిన చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ముతో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది. ఇలా చిన్న నీటి బిందువులు ఒక్కొక్కటి కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు పైకి పోయే కొద్దీ మరింత చల్లబడటం వల్ల ఏం ఏర్పడతాయి? ఎక్కువ నీటి బిందువులు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మేఘాలు ఉన్న చిన్న చిన్న బిందువులు ఒకదానికొకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి. ఇవి బరువెక్కడంతో గాలిలో ఉండలేక వర్షం రూపంలో కిందకు వస్తాయి. నీరు ఆవిరిగా మారడాన్ని మనము బాష్పీభవనం అని అంటాము. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ గాలిలో పై భాగాన వేలాడుతున్న చిన్న నీటి బిందువుల యొక్క సమూహాన్ని ఏమంటామంటే మేఘాలు అంటాము. మేఘాలు చల్లబడినప్పుడు ఏమవుతుందంటే వర్షం కురుస్తుంది. శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి, సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షాన్ని ఇస్తాయనేది మీరు గమనించే ప్రయత్నం చేయండి. మనకు ఇక్కడ నుంచి మనకు 7th క్లాస్ సోషల్లో ఇలా మనకు టేబుల్ వేసి ఇంపార్టెంట్ అంశాలని మీకు తెలుసా అని ఉంటాయి. సో అక్కడ నుండి గత టెట్లో అండ్ డిఎస్సిలో క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇక్కడ నుండి వచ్చింది, దానికి గమనించే ప్రయత్నం చేయండి. గాలిలో తేమ వివిధ రూపాలలో భూమి మీద పడడాన్ని మనము ఏమంటాము అంటే అవపాతము అంటాము. అవపాతం యొక్క రూపాలు ఏవి అంటే మంచు, వర్షము, పొగమంచు, తుషారము, వడగండ్లు. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటాము? ఆర్ద్రత లేదా తేమ. ఈ ప్రశ్న రావడం అనేది జరిగింది గత టెట్లో. టెట్ 2024లో డిఎస్సిలో కూడా రావడం జరిగింది. గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత కూడా పెరిగితే ఏమవుతుందంటే అసౌకర్యంగా ఉంటుంది, మరియు చెమట వస్తుంది, దానివల్ల ఉక్కపోస్తుంది, జిగటగా ఉంటుంది ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత పెరిగితే. నెక్స్ట్ భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాలలో నీరు ఆవిరిగా మారి ఏర్పడేటివేంటి? మేఘాలు. మహాసముద్రాల ఉపరితలాలలో నీరు అత్యధికంగా ఆవిరై ఏర్పడేటివి ఏంటి అంటే మేఘాలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షాలు అత్యధికంగా ఎక్కడ కురుస్తున్నాయి? సముద్రంలో. మేఘాలు కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది? అరేబియా దిశ నుండి, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తుంది. గుర్తుంచుకోండి, వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది అంటే అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీచే ఋతుపవనాలే నైరుతి ఋతుపవనాలు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నైరుతి ఋతుపవనాలు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేస్తాయి. జాగ్రత్తగా గమనించండి. నైరుతి ఋతుపవనాలు ఏ కాలంలో వీస్తాయి అంటే వేసవి కాలంలో రావడం అనేది జరుగుతుంది.
సో వర్షాన్నిచ్చే మేఘాలను ఏమంటామంటే ఋతుపవనాలు అంటాము. ఋతుపవనాలు ఎన్ని శాఖలు అంటే 2 శాఖలుగా మనము చెప్పుకుంటాము. రైట్, ఇక్కడ నైరుతి ఋతుపవనాలు మాత్రం మనకు రావడం మాత్రం మనకు కేరళకు మాత్రము జూన్ నెలలో వస్తాయి. అదేవిధంగా మనకు తెలంగాణకు రావడానికి జూన్ 12, జూన్ 8 వరకు మన తెలంగాణకు నైరుతి ఋతుపవనాలు అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత వర్షాకాలం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి అవి వచ్చే ముందైతే వేసవి కాలంలోనే ఇవి రావడం అనేది జరుగుతుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. అంటే జూన్ స్టార్టింగ్లో ఈ నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షాన్నిచ్చే మేఘాలను ఏమంటామంటే ఋతుపవనాలు అంటాం. ఋతుపవనాలు ఎన్ని శాఖలు అంటే 2. ఋతుపవనాలు ఎన్ని శాఖలు అంటే 2 శాఖలను చెప్పుకున్నాం. 1 అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు, 2 బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బాణం గుర్తులు ఏ దిశను సూచిస్తాయంటే పవన దిశను. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రత పెరుగుదల ఎప్పుడు కొనసాగుతుంటే మార్చి నెల నుంచి జూన్ దాకా. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి ఎప్పటికి చేరుకుంటాయంటే జూన్ మధ్య నాటికి మన తెలంగాణ రాష్ట్రానికైతే చేరుకుంటాయి. ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా భారీ మార్పులు ఏ నెలలో సంభవిస్తాయంటే మనకు జూన్ నెలలోనే సంభవిస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సంభవించే వర్షపాతం సాధారణ వర్షపాతం. మొత్తం మీద ఉత్తర తూర్పు ప్రాంతాలలో అధిక వర్షపాతం అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనము నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలోని పీఠభూమిలోని చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. చూసుకోండి, ఇక్కడ మనకు కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం పొందుతుంది. మన రాష్ట్రంలో మహబూబ్ నగర్, జోగులాంబ జిల్లాలో అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతాయి. సముద్రాల నుండి నీటి ఆవిని మోసుకొస్తున్న పవనాలను పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించడానికి పైకి లేచే సందర్భంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభవించి ఆ పైన వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఇలాంటి వర్షపాతం పశ్చిమ కనుమల వంటి పర్వత ప్రాంతాల్లో మనము చూడవచ్చును. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ బంగాళాఖాతంలో తుఫాన్లు ఏ నెలలో సంభవిస్తాయంటే మే నుండి అక్టోబర్ నెలలో బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవిస్తాయి. బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవించడం కొన్నిసార్లు ఋతుపవనాలు తుఫాన్లు కలిసి విస్తృతమైన వర్షాలను అందించడంతో పాటు పంట నష్టాన్ని కూడా కలిగిస్తాయి. అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కునకు వీస్తాయి. అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కునకు వీయడం వల్ల అక్టోబర్ మరియు నవంబర్ నెలలో తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది. అక్టోబర్ తర్వాత వీచే పవనాలను ఏమంటామంటే మనము ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలని కూడా అంటాము. జాగ్రత్తగా గమనించండి. వర్షపాతాన్ని కొలిచే పరికరం వర్షమాపకము. ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు అంటే సెంటీమీటర్లలో. సెలయేరు వెడల్పైన నది రూపాంతరం చెందడం. చిన్న చిన్న సెలయేర్లు వాగులుగా ప్రవహించి పెద్ద నదుల్లో కలుస్తాయి. నదుల్లో కలిసే సెలయేర్లు లేదా చిన్న వాగులను ఏమని పిలుస్తామంటే ఉపనదులు అని పిలుస్తామో. జాగ్రత్తగా గమనించండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సముద్రాలలో నీరు పెరిగినప్పుడు నది పెద్దదిగాను వెడల్పుగాను అయినప్పుడు నీటి ప్రవాహము నెమ్మదిగా సాగుతుంది. నదుల ద్వారా కొట్టుకొని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైనవి ఎక్కడికి చేరుతాయంటే నది అడుగు భాగానికి అంచులకు చేరుతాయి. మైదానాలు ఏర్పడడానికి కారణం నదుల ద్వారా కొట్టుకొని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైనవి. సముద్రానికి చేరువుగా సమీపిస్తున్నప్పుడు నది అనేది ఎలా ప్రవహిస్తుందంటే నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సముద్రానికి చేరువుగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఇసుకను, ఒండ్రు మట్టిని తనతో తీసుకోపోలేదు సముద్రానికి బాగా దగ్గరగా వెళ్ళినప్పుడు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సముద్రానికి చేరువుగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుకను, ఒండ్రు మట్టిని తనతో తీసుకోపోలేదు కావున ఆ ప్రాంతంలో మేట వేస్తాయి. ఇసుకను, ఒండ్రు మట్టిని తనతో తీసుకోపోలేదు కావున ప్రాంతంలో మేట వేయడం వలన వరదలు వచ్చినప్పుడు నది కొత్త మార్గాన్ని ఏర్పరచుకొని సముద్రంలో కలుస్తుంది. నదులు సముద్రంలో కలిసే చోట వేటిని ఏర్పరుస్తాయంటే డెల్టాలను ఏర్పరుస్తాయి. డెల్టాలు ఏ ఆకారంలో ఉంటాయి? త్రిభుజ ఆకారంలో ఉంటాయి. ఇది కూడా గత టెట్ అండ్ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలు. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ తూర్పు కోస్తాలో 2 విశాలమైన డెల్టాలు ఉన్నాయి. గోదావరి, కృష్ణా గోదావరి అనే పొడవైన 2 నదులు సంవత్సరం అంతా నీటిని కలిగి ఉంటాయి. కృష్ణా గోదావరి నదులు పుట్టే పడమర కనుమలు అధిక వర్షాలు పొందుతున్నాయి. కృష్ణా గోదావరి నదులు పుట్టే కనుమలు పడమరి కనుమలు, పశ్చిమ కనుమలు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మిత్రమా, దిండి, మంజీరా, మూసి వంటి నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాలలో ప్రారంభమవుతాయి. తూర్పు కనుమలలో వర్షపాతం ఎలా ఉంటుంది అంటే సాధారణ వర్షపాతం ఉంటుంది.
అందుకే తూర్పు కనుమలలో పుట్టే నదులు వర్షాకాలం అయిపోవడంతో ఎండిపోతాయి. నదులలో సంవత్సరం పొడుగునా ఒకే విధమైన నీటి ప్రవాహం అనేది ఉండదు. తూర్పు కనుమల్లో పుట్టే నదులు ఏవైతే ఉంటాయో అక్కడ వర్షాకాలం అయిపోతేనే ఆ యొక్క నదులు అనేటివి ఎండిపోతాయి. ఒకే విధమైన నీటి ప్రవాహం అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ సాధారణ వర్షపాతం ఉంటుంది తూర్పు కనుమల్లో. అదే పశ్చిమ కనుమల్లో మాత్రం ఉండే ప్రాంతాల్లో ప్రారంభమయ్యే నదులలో ఎప్పటికీ నీరు ఉంటుంది. ఆ నీరు అనేది ఎండిపోకుండా ఉంటుంది. అందుకే కృష్ణా గోదావరి నదిలో ఎప్పటికీ నీరు అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు ఎక్కడైతే వర్షాభావ పరిస్థితులు ఉంటాయో అక్కడ నదులు అనేటివి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, అందుకే తూర్పు కనుమల్లో పుట్టే నదులు వర్షాకాలం అయిపోవడంతో ఎండిపోతాయి. నదులలో సంవత్సరం పొడుగునా ఒకే విధమైన నీటి ప్రవాహం ఉండదు, చెప్పుకున్నాం ఆల్రెడీ. వర్షాకాలం నది నిండుగా ప్రవహిస్తే ఎండాకాలం నీరు తగ్గుతుంది. అధిక వర్షాల వల్ల చిన్న చెట్లు నాటడానికి, పెద్ద చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు. చెట్లు లేని భాగాన్ని నది తాలూకు వరద మైదానం అంటాము. చెట్లు లేని భాగాన్ని నది తాలూకు ఏమంటామంటే దాన్ని వరద మైదానంగా పిలుస్తాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అతిపెద్ద నదులకు ఇలాంటి వరద మైదానాలు లాంటివి వస్తుంటాయి. దీనికి అన్ని పెద్ద నదులన్నిటికీ వరద మైదానాలు అనేటివి వస్తూ ఉంటాయి. వరద వచ్చే నదులు ఏంటి అంటే కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగా. ఈ యొక్క నదులకు వరదలు వస్తాయి. మన దేశంలో ఇటీవలి కాలంలో వరదలు పెద్ద సమస్యగా తయారైనాయి. దేశంలో కొంత భాగం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద బారినైతే పడుతున్నారు. వరదలను ఏ విధంగా తగ్గించవచ్చు అంటే చెట్ల వల్ల. అకస్మాత్తుగా వచ్చే వరదలను తగ్గించవచ్చును. వర్షపు నీటి వల్ల సంభవించే నేల కోతను మనము తగ్గించవచ్చు చెట్లు నాటడం వల్ల. చెట్లను పెంచడం వల్ల మరొక రకంగా కూడా వరదలు రాకుండా మనం రక్షించుకోవచ్చును. భూమి కోతను నివారించవచ్చును. ఒకవేళ చెట్లు లేనట్లయితే భూమిపై పొర వర్షపు నీటికి కొట్టుకొని పోతుంది. నదులలో చేరిన నది లోతులను తగ్గిస్తుంది. అదేవిధంగా నది తీసుకువెళ్ళే నీరు తగ్గుతుంది. తక్కువ వర్షం కురిసినా వరదలు వచ్చి నష్టం జరుగుతుంది. భూమి ఉపరితలం చెట్లు మొక్కలతో కప్పి ఉంటే మట్టి కొట్టుకుపోవడాన్ని మనము నిరోధించవచ్చును. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బృహత్తర మొక్కల పెంపకం. ఈ అంశమే ప్రధాన కారకంగా అధిక శాతం ప్రభుత్వాలు పచ్చదనం పేరుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలను ప్రారంభించాయి. తెలంగాణ రాష్ట్రం చెట్ల పెంపకం అనే భారీ కార్యక్రమంలో ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రతి గ్రామంలో 40,000 మొక్కలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను ప్రతి సంవత్సరం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి ఆ చెట్లను పెట్టాలి, ఇరువైపుల రోడ్లకు ఇరువైపులా పెట్టాలని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్వకాలంలో గంగకు దాని ఉపనదులకు జన్మస్థలమైన హిమాలయాల్లో అడవులు పుష్కలంగా ఉండేవి. గంగా నదికి వరదలు రావడానికి కారణం హిమాలయాల్లో అడవులను నరికివేయడమే ప్రధాన కారణంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉండడం వల్ల వినాశకరమైన తుఫాన్లు ఎక్కువగా ఎక్కడి నుంచి సంభవిస్తాయంటే బంగాళాఖాతం నుంచి సంభవిస్తాయి. సముద్రం నుండి వీచే గాలులు భూ ప్రాంతాలకు నష్టం చేస్తాయి. ఎత్తైన సముద్రపు అలలు. సముద్రం నుండి వీచే గాలులు భూ ప్రాంతాలకు నష్టం చేసేటివి ఏంటంటే ఎత్తైన సముద్రపు అలలు. సముద్రం నుండి వీచే గాలులు ఎప్పుడు సంభవిస్తాయి అంటే జూన్ నుంచి డిసెంబర్ నెల మధ్య కాలంలో సంభవిస్తాయి. జాగ్రత్తగా గమనించండి. తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను వచ్చిన సంవత్సరము 1977 నవంబరు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను ఒకటి వచ్చింది. అది 6 మీటర్ల ఎత్తులో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మన కోస్తా ప్రాంతంలో ఎప్పటికీ అక్కడ వరదలు వస్తూ ఉంటాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలు కాబట్టి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులు కలారా, కామెర్లు. తుఫాన్ల వల్ల కలిగే తక్షణ దుష్ఫలితాలు ఏంటంటే జన నష్టము, పంట నష్టము, ఆస్తి నష్టము. డయేరియా ప్రబలినప్పుడు తీసుకోవాల్సినవి టీ డికాషన్, గంజి, లేత కొబ్బరి నీరు అనేటివి తాగాలి. నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించాల్సినవి హాలోజన్ బిళ్ళలని వాడాలి నీటిని శుద్ధి చేయడానికి. ఇక ఇక్కడ తుఫాన్లు ప్రకృతి సిద్ధమని వీటిపై మానవ నియంత్రణ లేదని అనిపిస్తుంది. కానీ మన సామాజిక నిర్మాణాన్ని బట్టి, సంసిద్ధతను బట్టి ఇటువంటి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగాను తక్కువగాను కూడా ఉంటుంది. గమనించే ప్రయత్నం చేయండి. రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే తుఫాన్లు, వరదలు లాంటి వైపరీత్యాల నుండి ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలంటే ఎదుర్కోవాలి అంటే ప్రభుత్వాలు తయారు చేసే దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రజలు, ప్రభుత్వ సంస్థలు కలిసి ఈ వైపరీత్యాలను ఎదుర్కోవాలి. ఈ రోజులలో తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గురించి ముందుగా ఊహించి చెప్పడం కష్టమేమీ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలలో అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విషయాలను
సంరక్షణ మొదలైన అంశాలన్నింటినీ ప్రజలకు ప్రభుత్వం ముందుగానే తెలియజేస్తుంది. ప్రజలందరికీ దీర్ఘకాలం రక్షణ ఉండే విధంగా పక్కా ఇల్లు నిర్మించాలి. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడే రోడ్ల నిర్మాణం ఉండాలి. ప్రత్యేకించి తీర ప్రాంత ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించాలి. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార, వైద్య సదుపాయాలు, మంచినీటి సదుపాయాలు రక్షణ దళాలు సిద్ధంగా ఉంచుకోవాలి. సో ఇక్కడ నుండి ప్రశ్నలు సరికానిది సరైనది వచ్చే అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలలో ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తే బట్టలు, అవసరమైన మందులు, విలువైన వస్తువులు, వస్త్రాలు మొదలైనవి తడికి తట్టుకునే బ్యాగులో, వాటర్ ప్రూఫ్ బ్యాగులో ఉంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ వంట సామాగ్రి కావచ్చు, స్టీల్స్, వస్త్రాలు, ఫర్నిచర్ మొదలైన వాటివి మంచం పైన ఉంచాలి. విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలి. మీరు ఇంటిలో ఉన్న బయటికి వెళ్ళిన టాయిలెట్ పై భాగాన్ని ఇసుక బస్తలతో ముయ్యాలి. మురుగునీరు వెనుకకు రాకుండా డ్రైనేజీ రంధ్రాలను మూసివేయాలి. ఇంటికి తాళం వేయాలి. సురక్షిత ప్రదేశానికి వెళ్ళే మార్గాన్ని కనుక్కోవాలి. లోతు, వేగం తెలియని ప్రవాహాల్లోకి దిగకూడదు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ వరద సమయంలో మనం మరిగించిన నీటిని మాత్రమే తాగాలి. అంటే వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలి. రెండవది ఆహార పదార్థాలపైన మూతలు ఉంచాలి. భోజనము మితంగా చేయాలి, అంటే తక్కువగా తినాలి. డయేరియా ప్రబలినప్పుడు టీ డికాషన్, గంజి, అదేవిధంగా లేత కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవడము మంచిది. ఇది డయేరియా వ్యాధి వచ్చినప్పుడు. దాన్నే మనం టీ డికాషన్, రా టీ అని కూడా అంటాం. పిల్లలను ఖాళీ కడుపుతో ఉండనివ్వకూడదు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా మనము చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నంను చల్లాలి. చూడండి ఇక్కడ అడుగుతారు, చుట్టుపక్కల వరదల సమయంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల ఏమేమి చల్లాలంటే బ్లీచింగ్ పౌడర్తో పాటు సున్నం కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు బ్లీచింగ్ పౌడర్ తెలిసిన అంశము, సున్నం అనేది తెలియని అంశం కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. వరద నీటిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళదలిస్తే లోతు ఎంత ఉందో కర్రతో అంచనా వేసి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వరద నీటిలో తడిచిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో నీటిని మరిగించి తాగాలి. సో వరద ప్రాంతాలలో ఉన్నటువంటి వరదలు అప్పుడు మనము ఖచ్చితంగా నీటిని మరిగించి తాగాలి, లేదా హాలోజన్ బిళ్ళలు వేసిన నీటిని శుద్ధి చేసి తాగాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే మూడవది చెరువులు, భూగర్భ జలాలు. ఈ లెసన్లో చూసుకున్నట్లయితే వేల సంవత్సరాల నుండి భూమి మీద ప్రవహించే నీటిని నిల్వ చేయడానికి చెరువులను తవ్వించారు మన పూర్వీకులు. ఏ యుగం చెరువులను నిర్మించి నిల్వ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించారనే ఆధారాలు ఉన్నాయంటే బృహత్ శిలా యుగం నాటి చెరువులు మనకు ఆధారంగా చెప్పుకుంటాము. ఏ యుగం నాటి చెరువులు మనకు ఆధారాలుగా ఉన్నాయంటే వ్యవసాయానికి ఉపయోగించేవారనే ఆధారాలుగా ఉన్నాయంటే బృహత్ శిలా యుగం నాటి చెరువులు మనకు ఆధారంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో వేలాది చెరువులను నిర్మించిన వారు కాకతీయులు. చెరువులను ఎలా నిర్మిస్తారంటే సాధారణంగా వాలుగా ప్రవహిస్తున్న వాగులకు అడ్డంగా రాళ్ళు, మట్టితో గోడ కట్టి గట్టిగా కట్టిన గోడకు ఒక వైపున నీరు నిల్వ ఉండి ఇవి ఏర్పడతాయి. అంటే చెరువులు, కుంటలు అనేటివి ఏర్పడతాయి. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చెరువులను ఎవరు నిర్మించేవారు? రాజులు కానీ, సైన్యాధ్యక్షులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ. గ్రామ ప్రజలు నిత్యం చెరువులను గురించి ఎక్కడ ఏ సందర్భంలో స్మరిస్తూ ఉంటారంటే కథల ద్వారా కానీ, దేవాలయాల వద్ద కానీ, పండగల సందర్భంలో కానీ వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ గ్రామంలో చెరువులను కాపాడుకునే బాధ్యత కూడా గ్రామస్తులదే. చెరువులోని నీరు సక్రమ వినియోగించడానికి గ్రామస్తులు ప్రత్యేకంగా ఎవరిని నియమించుకోవాలంటే నీరు కట్టే మనిషిని నియమించుకుని అతన్ని నీరటి అని అంటాం. నీరు కట్టే మనిషి కొన్ని ప్రాంతాలలో ఏమని పిలుస్తారంటే నీరటి అని కూడా పిలుస్తాము. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే చెరువులు ప్రజల నీటి అవసరాలను తీర్చడము, పశువుల దాహాన్ని తీర్చడమే కాక తీవ్రమైన కరువు పరిస్థితులలో కూడా ఏదో ఒక పంటను కొంతమేరకు పండించుకోవడానికి సహాయపడతాయి చెరువులు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం చెరువులోని పూడిక మట్టిని ఎలా ఉపయోగిస్తారంటే పంట పొలాలకు ఎరువుగా, భూమిని సారవంతమైనదిగా చేయడానికి ఉపయోగించేది చెరువు మట్టి. గ్రామస్తులందరి ఉమ్మడి ఆస్తి కూడా చెరువు. కనుమరుగవుతున్న చెరువుల కారణం ఇండ్ల నిర్మాణము, వ్యవసాయానికి ఉపయోగించడము. నెక్స్ట్ పాయింట్ గత ఎన్ని సంవత్సరాల నుండి చెరువుల నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎక్కడికక్కడే తెగిపోతున్నాయంటే 20 నుంచి 30 సంవత్సరాల గతంలో 20 నుంచి 30 సంవత్సరాల్లో పూడిక తీయకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి. నెక్స్ట్ మనకు గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు అనే స్కీమ్ ఉండే ఒకటి. సో తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధి కోసము ప్రారంభించిన కార్యక్రమం పేరే మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
మిషన్ కాకతీయ కావచ్చు, మన ఊరు మన చెరువు కార్యక్రమంలో ఈ రెండిట్లో ఏది చెప్పినా ఒకటే నేమ్ కావచ్చు, రెండు పేర్లు ఉన్న దాన్ని మీరు ఆప్షన్లో చూసి ఏ పేరు ఉంటే ఆ పేరుని తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. మిషన్ కాకతీయ, మన ఊరు మన చెరువు ఒకటే స్కీము, దాన్ని గుర్తుంచుకోండి. భాగంగా రాష్ట్రంలో ఎన్ని చెరువుల్లో పూడిక తీయడం జరిగిందంటే దాదాపుగా 47,000 చెరువులలో పూడిక తీయడం జరిగింది. చెరువుల వల్ల ఉపయోగం మనకు త్రాగునీరు మరియు సాగునీరు అందివ్వడమే కాకుండా ఎంతోమంది మత్స్యకారులకు జీవనాధారంగా కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాంప్రదాయబద్ధంగా చేపలను పట్టే కుటుంబాలు ఏంటి అంటే బెస్తా, గంగపుత్ర అంటాం వీరిని, గుండ్ల మరియు ముదిరాజ్ వీరిని తెనుగు అని అంటాం. సో ఇదే క్వశ్చన్ని మనం కమ్యూనిటీ పోల్లో పెట్టుకోవడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్న విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. సాంప్రదాయబద్ధంగా చేపలను పట్టే కుటుంబాలు బెస్తా, గంగపుత్ర, గూండ్ల మరియు ముదిరాజ్ అంటే వారిని తెనుగు అని అంటాం, బెస్తా వారిని గంగపుత్ర అని కూడా అంటాము. ప్రజలు తమ జీవనాధారానికై ఈ చెరువులు మరియు నదులపైన ఆధారపడే జీవిస్తారు. బెస్తా అంటే గంగపుత్ర, గూండ్ల మరియు ముదిరాజ్ వీరిని తెనుగు అని కూడా అంటారు. వీరు ఈ యొక్క నదులపైన, ఈ చెరువులపైన ఆధారపడి జీవిస్తారు. సూర్యాపేట జిల్లాలో ఒక గ్రామం పేరే బేతవోలు గ్రామం. ఈ బేతవోలు గ్రామంలో సూర్యాపేటకు దగ్గరలో ఉన్న కోదాడకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే బేతవోలు గ్రామము 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ పెద్దల కథనం ప్రకారం కాకతీయుల సామంత రాజైన ఎవరి పేరు మీదుగా ఈ గ్రామానికి బేతవోలు అని పేరు వచ్చిందంటే బేతాళ రెడ్డి అనే అప్పటి కాకతీయ సామంత రాజు అయినటువంటి బేతాళ రెడ్డి పేరు మీదుగా ఈ ఊరికి బేతవోలు అనే గ్రామం, బేతవోలు అనే ఊరికి పేరు రావడం జరిగింది. బేతాళ రెడ్డి భార్య పేరే విరలాదేవి. బేతాళ రెడ్డి భార్య పేరేంది? విరలాదేవి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ బేతాళ రెడ్డి ఎవరి మీదుగా ఈ గ్రామంలో ఒక పెద్ద చెరువును తవ్వించాడని తన భార్య పేరు మీదుగా తవ్వించాడు. రైట్, అతని భార్య పేరేంది? విరలాదేవి, సరళాదేవి అని అంటాం. సో గ్రామస్తులు విరలాదేవి చెరువును ఏమని పిలుస్తారంటే ఈర్లా చెరువు అని కూడా పిలుస్తారు. విరలాదేవి చెరువును 3,000 ఎకరాల వరకు అందిస్తుంది. రైట్, ఈమె భార్య బేతాళ రెడ్డి భార్య అయినటువంటి విరలాదేవి. సో ఆమెకు ఆ చెరువుని ఏమని పిలుస్తారంటే గ్రామస్తులు ఇప్పుడు ఈర్లాదేవి చెరువు అని కూడా పిలుస్తారు. దాదాపుగా 3,000 ఎకరాల వరకు నీటిని అందిస్తుంది మన యొక్క ఈ చెరువు. రైట్, ఇక్కడ నేడు మాత్రం 1,900 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తుంది, అంటే మొత్తము పూడిక తీయకపోవడంతో. వీరలాదేవి చెరువు కట్ట మీద ఉన్న దేవతల గుడులు ఏంటంటే కట్ట మైసమ్మ అండ్ గంగమ్మ అనే దేవుళ్ళు కూడా ఈ చెరువు కట్టకు ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బేతవోలు గ్రామంలో బెస్తా అంటే వీరిని గంగపుత్ర అంటాం, మరి ముదిరాజ్ వీరిని తెనుగు అని చెప్తాం. ఈ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాదాపుగా బేతవోలు గ్రామంలో 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి, గంగపుత్ర అండ్ ముదిరాజు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బేతవోలు గ్రామంలో మనకు ముదిరాజు తెగల వారు, అదేవిధంగా తెనుగు తెగలకు చెందిన కుటుంబాలు మాత్రము చేపలను పెట్టే వీటిను మాత్రమే జీవనాధారంగా చేసుకున్నాయి. ఇవి బెస్తా, గంగపుత్ర మరియు ముదిరాజ్ తెగలకు చెందినటువంటి వీటిని తెనుగు అని అంటాము. సో వీరు చేపల జీవనాధారంగా చేసుకున్నారు. కేవలం 60 నుంచి 70 కుటుంబాలు మాత్రమే వీరు ఉంటారు. అయితే సాధారణంగా చేపలు ఏ నెలలో పడతారంటే మార్చి, ఏప్రిల్ నెలలో వీళ్ళు చేపలను పట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కృత్రిమ చేపల్లో మనకు ముఖ్యమైనవి మెరిగే, రవ్వు, బొచ్చె అంటే వీటిని కట్ల అంటాం, మరియు బంగారు తీగ అనే చేపలు కృత్రిమ చేపల్లో ముఖ్యమైనవి. ఇక నేడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నవి మెరిగే, రవ్వు, బొచ్చె అంటాం, దాన్ని కట్ల అంటాం, మరియు బంగారు తీగ. ప్రతి చేప ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి మనకు మార్కెట్లో ప్రత్యేకంగా దొరికేటువంటి కృత్రిమ చేపలు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నిషేధించిన చేప ఏదంటే క్యాట్ ఫిష్ చేపను నిషేధించడం జరిగింది. గత టెట్ అండ్ డిఎస్సిలో రావడం జరిగింది ఈ యొక్క ప్రశ్న. చెరువులోని చేపల పరిమాణాన్ని బట్టి వలలు అనేటివి ఉపయోగిస్తారు. చిన్న పరిషకు అంటే సన్నపు వల అంటే ఎన్ని కన్నులు ఉంటాయి? చిన్న పరిషకు ఎన్ని కన్నులు ఉంటాయంటే 30 కన్నులు ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పెద్ద పరిష అంటే దొడ్డు వల, దీనికి ఎన్ని కన్నులు ఉంటాయి? 60 కన్నులు ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పెద్ద పరిష లేదా సన్నపు వలకు ఎన్ని కన్నులు ఉంటాయంటే 30 ఉంటాయి. పెద్ద పరిష లేదా దొడ్డు వలకు ఎన్ని ఉంటాయంటే 60 కన్నులు ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చిన్న పెద్ద పరిషలను సన్నపు వల, దొడ్డు వలలని కూడా అంటాము. ఈ ఆల్రెడీ మనం చెప్పుకున్న కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. వలలకు ఉండేవి ఇనుము లేదా సీసంతో చేసిన పూసలు ఉంటాయి. సన్నపు వల బరువు తక్కువగా ఉంటుంది. సన్న వలతో చిన్న చిన్న చేపలు, రొయ్యలు పడతారు. 100 గ్రాముల నుండి 5 కిలోల వరకు బరువున్న చేపలను పట్టడానికి ఖచ్చితంగా మనకు దొడ్డు వల అనేది వాడతారు. జాగ్రత్తగా గుర్తుంచు. కింది వలలో సరైనది. 100 గ్రాముల నుంచి 5 కిలోల వరకు బరువున్న చేపలను ఏ వల వాడతారు? సన్నని వలన, దొడ్డు వలన అని అంటారు. కాబట్టి దొడ్డు వల అనేది గుర్తుంచుకునే ప్రయత్నం
చేయండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దొడ్డు వల బరువు ఎక్కువ ఉంటుంది. సన్నపు వల దొడ్డు వలల తయారీకి వాడే దారం ఏదంటే నూలు దారము వాడతారు. సో వేరువేరుగా ఉంటుంది, దాన్ని మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చేపలు పట్టేవారు చేపలు పట్టడానికి ఎన్ని రకాల పద్ధతులను వాడతారంటే 2 రకాల పద్ధతులు వాడతారు. ఒకటి నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఒక రకము, నీటి లోతు ఎక్కువగా ఉన్నప్పుడు మరొక రకం. చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఏది వాడతారంటే విసిరే వలను వాడతారు, ఇదొక రకం. కచ్చు వల అంటే చాలా తేలికగా ఉండి చాలా దూరం వరకు నిలకడగా ఉండే నీటిలో తెప్పలపై వెళ్ళి పరిచి వస్తారు వీళ్ళు, ఇది కచ్చు వల. ఒకటేమో విసిరే వల ఉంటుంది, నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు, చాలా ఎక్కువ నీరు ఉన్నప్పుడు కచ్చు వలని వాడతారు నిలకడగా ఉన్న నీటిలో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లోతైన ప్రాంతాలలో చేతి వలను విసిరి పట్టుకోలేని సందర్భాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారంటే కచ్చు వలను వాడతారు. అంటే లోతైన ప్రాంతాలలో ఏమో కచ్చు వల వాడతారు, తక్కువ లోతు ఉన్నటువంటి ప్రాంతాలలో విసిరే వలను వాడతారు, జాగ్రత్తగా గమనించండి. చేపలు పట్టడానికి ఎప్పుడు ప్రారంభిస్తారు? ఉదయాన్నే ప్రారంభిస్తారు. థర్మాకోల్తో తయారు చేసిన తెప్పలపై నీటిలో ప్రయాణిస్తూ బాగా లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఏ వలను వేసి చేపలు పడతారంటే కచ్చు వల, బెండ్లు ఉండే వలను అని కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. లైక్ కచ్చు వల అనేది గుర్తుంచుకొని లోతైన ప్రాంతాల్లో చేపలు పడడానికి ఉపయోగించే వల కచ్చు వల. రైట్, ఇక్కడ మీరు రోజుకు 2 సార్లు చేపల వేటకు వెళ్తారు. తెల్లవారుజామున ఎన్ని గంటల వరకు చేపలు పట్టి మార్కెట్లకు తీసుకొస్తారంటే వీరు 4 నుంచి 4 గంటలకు వెళ్ళి 8 గంటల వరకు వచ్చి మార్కెట్లో తీసుకొస్తారు. మధ్యాహ్నం ఎప్పటి వరకు చేపలు పట్టి మార్కెట్కు తీసుకొని వెళ్తారని 1 గంట నుంచి 4 గంటల వరకు పట్టి వారు మార్కెట్కి తీసుకెళ్తారు. బేతవోలు పరపతి సంఘంలో సభ్యుల సంఖ్య 339 మంది అయితే ఉన్నారు, జాగ్రత్తగా గుర్తు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బేతవోలు పరపతి సంఘం చెరువులను ఉపయోగించుకున్నందుకు మత్స్యశాఖ వారికి ఎన్ని రూపాయల డబ్బు చెల్లించడం జరుగుతుందంటే 2,35,000 రూపాయలు ప్రతి సంవత్సరం కట్టడం అనేది జరుగుతుంది మత్స్యశాఖకి. బేతవులు గ్రామంలో చేపల ధరలకు వ్యాపారస్తుడు నిర్ణయిస్తాడు. బేతవులు గ్రామంలో చేపల ధరను వ్యాపారస్తుడు నిర్ణయించిన అసలు ధరలో 10 నుంచి 20% మాత్రమే ఉంటుంది, గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనము రెండో భాగం భూగర్భ జలం. ఆల్రెడీ చెరువుల గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు భూగర్భ జలం. వాన నీరు వాగులు వంకలలోకి నదులలోకి ప్రవహించటమే కాకుండా మట్టిలోకి కూడా క్రమేణా ఇంకిపోతుంది. ఈ విధంగా ఇంకిపోయిన నీరు భూమిలోని ఇసుక రాళ్ళు రాతి పొరల మధ్యకు చేరుతుంది. ఈ నీటిని మనం భూగర్భ జలాలు అని అంటాం. ఈ భూగర్భ జలాల నుండి ఇంకిన నీటిని వేటి ద్వారా వెలికి తీస్తున్నామంటే గొట్టపు బావుల ద్వారా వెలికి తీస్తున్నాము. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరను ఏమంటామంటే మనం మృదువైన రాతి పొర అని అంటాము, గమనించండి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇసుక రాతి పొరలు ఉన్నాయి. ఈ రాతి పొరలు రంధ్రాలు లేక గట్టిగా ఉంటాయి, వీటిలోకి నీరు చేరదు. మన యొక్క రాతి పొరల్లోకి నీరు అనేది చేరదు. భూగర్భ జలాలు అటువంటి రాయిపై భాగాన నిలిచి ఉంటాయి, లోపలికి వెళ్ళనీయదు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాయి అడుగున నీరు చేరదు కాబట్టి వీటిని నీరు చేరని గట్టి రాతి పొర అని అంటాము. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమంటాము అంటే జలస్తరము అంటాము, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమని పిలుస్తాము అంటే జలస్తరం అని పిలుస్తాము, జాగ్రత్తగా గమనించి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర మందము ఆ ప్రాంతంలో లభించే భూగర్భ జలాల లభ్యతను నిర్ధారిస్తుంది. వానలు కురిసిన తర్వాత కొత్త బావిని తవ్వితే చాలా తక్కువ మీటర్ల లోతులోనే నీరు అనేది పడే వీలుంటుంది. దీనినే మనం భూగర్భ జల మట్టము లేదా వాటర్ టేబుల్ అని కూడా అంటాము, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భూగర్భ జలాల మట్టలు స్థిరంగా ఉండవు. వానాకాలంలో పైకి ఉండి వర్షాలు లేని ఎండాకాలంలో అడుగుకుపోతాయి. వానాకాలంలో ఏమో పైకి వస్తాయి. తెలంగాణలోని భూమి లోపల పొరల్లో ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలతో ఉంటుంది. గ్రానైట్ పొరలలో పై భాగంలో అంటే సుమారు 20 మీటర్ల పగుళ్ళు ఉండి అక్కడ నీరు చేరి అనేది ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రాతి పొరలు 50 నుంచి 100 మీటర్ల వరకు పగుళ్ళు ఉంటాయి. ఈ పగుళ్ళలో కూడా నీరు చేరి ఉంటుంది. సాధారణంగా మనం తవ్వే బావులు పై పొరలోని నీటిని పొందడానికి మాత్రమే ఉపయోగపడతాయి. యంత్రాల సహాయంతో తవ్వే గొట్టపు బావులు చాలా లోతైన పగుళ్ళ వరకు పోయి అక్కడ చేరిన నీటిని గొట్టాల సహాయంతో వెలికి తీయడానికి సహాయపడతాయి. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలోని చాలా మండలాల్లో రాతి పొరలు ఎక్కువగా గ్రానైట్ పొరలు కావు. గుర్తుంది, తెలంగాణలోని చాలా మండలాలు ఉన్నటువంటి రాతి పొరలు ఎక్కువగా గ్రానైట్ పొరలు కావు. గ్రానైట్ పొరలు శిలల క్రింద భూగర్భ జలాలు తక్కువగా ఉంటాయి. కడప రకానికి
చెందిన సున్నపు రాతి పొరలు కఠినమైనవే కానీ వాటికి పగుళ్ళు ఉంటాయి కావున వాటిలో నీరు నిల్వ ఉండేందుకు వీలుంది. కడప రకానికి చెందినవి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ కడప రకానికి చెందిన సున్నపు రాతి పొరల పగుళ్లలో కొన్ని ప్రాంతాలలో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. కృష్ణా, గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో మందమైన ఇసుక, ఒండ్రుమట్టి పొరలనేటివి ఉన్నాయి. కృష్ణా, గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో నీటి మట్టము నదిలోని నీటిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కృష్ణా, గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో సాధారణంగా భూమట్టానికి 5 నుంచి 7 మీటర్ల లోతులో పుష్కలంగా నీరు లభిస్తుంది. కృష్ణా, గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతాల్లోపు బావులు తవ్వటం చాలా సులభము. రైట్, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భూమిలో చేరుతున్న భూగర్భ జలాలను అక్కడ చేరుతున్న నీటి కంటే ఎక్కువగా మనము వాడుతున్నాము. సో భూమిలో ఇంకే నీటి పరిమాణం తగ్గుతుంది. ఈ కారణంగా నీటి మట్టము వేగంగా పడిపోయి ప్రతి సంవత్సరం 1/2 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు నీటి మట్టాలు అనేది దిగువకు పడిపోతున్నాయి. అంటే లోపల పోయేది తక్కువ, యూజ్ చేసేది ఎక్కువ మనం. నెక్స్ట్ ఇక్కడ భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడే నదులు, బావులు, కుంటలు లాంటివి నీరు సరాసరిగా వాగులు, వంకల ద్వారా ప్రవహించి నదులలో కలుస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మొక్కల పెంపకంతో, చెట్లతో, ఆనకట్టలతో గడ్డిని పెంచడంతో నీటి వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు పెరగడానికి మొక్కల పెంపకంతో, చెట్లతో, ఆనకట్టలతో గడ్డిని పెంచడంతో నీటి వేగాన్ని తగ్గించే పద్ధతుల ద్వారా నీటి కాలువను పెంచే ప్రయత్నాలు గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాలను మనం వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు అంటాము. రైట్, వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు అంటాము, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూగర్భ జలాల నాణ్యత. భూగర్భ జలాలు అనేక ఖనిజాలను కలిసి ఉంటాయి. భూగర్భ జలాలు నీరు ఒక్కొక్కప్పుడు ఉప్పుగా లేదా తీయగా ఉంటుంది. భూగర్భ జలాలు నీరు ఒక్కొక్కప్పుడు ఉప్పుగా లేదా తీయగా ఉండడానికి కారణం ఏంటంటే భూగర్భ జలాలు కలిసి ఉన్న ఖనిజాలే కారణం. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలోని అనేక మండలాల్లో నీటిలో ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్ మరియు ఇనుము, నైట్రేట్ వంటి ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. నీటిలో ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేట్ వంటి ఖనిజ లవణాలు ఉన్నటువంటి నీరు తాగితే ఎముకలు, దంతాల వ్యాధులు వస్తాయి. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. అదే ఎముకలు అరిగిపోయినాయని డాక్టర్స్ చెప్తారు కదా, సో ఈ నీటి వల్లనే ఉంటుంది. కాబట్టి నీరు తాగే విషయంలో జాగ్రత్తలు వహించాలి. రైట్, ఇక భూగర్భ జలాల వినియోగం. నదులలో నీటిలాగా భూగర్భ జలాలు కూడా ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. అంతే తప్ప అది ఆ భూమిపై హక్కు గల కొద్ది మంది ఆస్తి కాదు. కానీ అప్పుడు భూగర్భ జలాలను భూమిపై హక్కు గల కొద్ది మందే ఉపయోగించుకుంటున్నారు. అంటే ఎవరికి ఎంత అవసరం ఉంటే అలా యూజ్ చేయడం వల్ల చాలామందికి నెక్స్ట్ వారికి అందకపోతున్నాయి. కాబట్టి సో దాన్ని గమనించే ప్రయత్నించండి. ఈ తరం వారు తప్పకుండా పాత తరం వారి నుండి పవిత్రమైన ఆస్తిగా పొందారు. కాబట్టి మనం పొందినట్లే మనం రాబోయే తరాల వారికి ఈ యొక్క ఆస్తిని అందించాలి. నీటిని పొదుపుగా వినియోగించే పద్ధతులను అభివృద్ధిపరచాలి. లేకపోతే భవిష్యత్ తరాల వరకు నీటి కోసం వినాశకరమైన యుద్ధాలు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు ఈ తరం వారమైనా మనమే బాధ్యతగా వాటిని వాడుకో ప్రయత్నం చేయాలి. ఇక మనము 4వ పాఠం చూసుకున్నట్లయితే మహాసముద్రాలు చేపలు పట్టడం. గ్రహాలన్నింటిలోనూ నీటిని కలిగి ఉన్న ఏకైక గ్రహం భూమి. జలయుత గ్రహం కూడా భూమినే. మహాసముద్రాల అడుగు భాగం భూమి ఉపరితలం వల్లే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్, సముద్రపు అడుగు భాగం సమతలంగా ఉండకుండా అది కొండలతో, పర్వతాలతో, పీఠభూములతో, అగాధాలతో ఉంటుంది. చాలా అగాధాలు ఎక్కువ లోతును కలిగి ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని అగాధాలలోకి ముంచితే అది పూర్తిగా మునిగిపోతుంది. కాబట్టి అగాధాలు అనేటివి ఎక్కువ లోతును కలిగి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మహాసముద్రాలలో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి ఎన్ని కిలోమీటర్ల లోతులో ఉంటుందంటే 3 నుంచి 6 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. మహాసముద్రాలలో నీరు ఎప్పుడు నిశ్చలంగా ఉండదు. మహాసముద్రాలలోని వివిధ రకాల కదలికలు ఉంటాయి. సముద్ర చలనాలు 3 రకాలు: తరంగాలు, ప్రవాహాలు, పాటుపోట్లు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే తరంగాలు అంటే వేవ్స్ అంటాం. సో సముద్రపు ఉపరితలపు లేదా పావు భాగపు నీటి మట్టపు హెచ్చు తగ్గులను మనము తరంగాలు అంటాం. అంటే ఎప్పటికీ వేవ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ వేవ్స్ని మనము సముద్ర ఉపరితలపు యొక్క పావు భాగపు అంటే పైన నీటి మట్టము హెచ్చు తగ్గులని మనము వేవ్స్ అంటాము. వాటిని తరంగాలు అని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ తరంగాలు ఎలా ఏర్పడతాయంటే సముద్రపు ఉపరితలం పైన వీచే సున్నితమైన గాలుల వల్ల ఏర్పడతాయి. సముద్రపు ఉపరితలం పైన వీచే గాలులు ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఉంటాయి. ప్రవాహాలు. సముద్ర అల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పెద్ద ప్రవాహాలుగా ప్రవహిస్తూ ఉంటుంది.
ప్రవాహాలు ఒక నిర్దిష్ట దిక్కునకు నిరంతరముగా సముద్రపు ఉపరితలం పైన ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవాహాలని మనము సముద్రపు ప్రవాహాలు అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సముద్ర ప్రవాహాలు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. ఉష్ణ ప్రవాహాలు భూమధ్య రేఖ ప్రాంతం నుండి ధృవాల వైపుకు ప్రవహిస్తాయి. ఏంటి? ఉష్ణ ప్రవాహాలు భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధృవాల వైపుకు ప్రవహిస్తాయి. శీతల ప్రవాహాలు ధృవాల వైపు నుంచి భూమధ్య రేఖ ప్రాంతం వైపు వీస్తాయి. ఉష్ణ ప్రవాహాలేమో భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు, శీతల ప్రవాహాలు ధృవాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపుకు. ఈజీగా గుర్తుంటుంది. ఇక ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సముద్ర ప్రవాహాలు ప్రధానంగా ప్రపంచ పవనాలు సముద్ర జలపు ఉష్ణోగ్రత లవణీయతల వ్యత్యాసం వల్ల ఏర్పడతాయి. చూడండి, సముద్రపు ప్రవాహాలు అనేటివి ప్రధానంగా ప్రపంచ పవనాలు సముద్రపు జలపు ఉష్ణోగ్రత లవణీయతల వ్యత్యాసం వల్ల ఏర్పడతాయి. పాటుపోట్లు. సముద్రంలో ప్రతిరోజు నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని తగ్గడాన్ని మనం పాటుపోట్లు అంటాము. సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కొన్ని గంటల పాటు పోటు అంటే పర్వవేల తరంగాలు, మరికొంతసేపు పాటు అంటే లఘువేల తరంగాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే పోటు అంటే పర్వవేల తరంగాలు, పాటు అంటే లఘువేల తరంగాలు. ప్రతిదినం ఒకే ఎత్తులో ఉండవు. అంటే పాటు పోట్లు అనేటివి ప్రతిదినం ఒకే ఎత్తులో ఉండవు. పర్వవేల తరంగాలు అంటే పోటు వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది, పోటు అంటాం దాన్ని. పాటు అంటే లఘువేల తరంగాలు అంటే పాటు వచ్చినప్పుడు సముద్ర తీరం నుంచి నీరు కొంతవరకు లోపలికి వెళ్ళిపోతుంది. పాటుపోట్లు చేపలు పట్టడానికి అనుకూలము. పాటుపోట్లు కొన్ని ప్రాంతాలలో నదులు తెచ్చే బురద మట్టిని సముద్రంలోనికి తీసుకొని పోయి ఇసుక మేట వేయకుండా చూస్తాయి. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సముద్రపు జలం ఉప్పుగా ఉంటుంది. సముద్రపు జలంలో అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. వర్షాలు కురవడానికి ముఖ్య వనరులు కూడా సముద్రాలే. నెక్స్ట్ ఇక్కడ సముద్రాలు మత్స్య సంపదకు, సముద్ర సంబంధమైనటువంటి ఇతర ఆహార పదార్థాలకు నిలయాలుగా ఉంటాయి. లవణాలకు సముద్రాలు ముఖ్య వనరులు. అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్రాలే సహజ మార్గాలు. రైట్, ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో తీర మైదానంలోని మత్స్యకారుల గ్రామం భవనపాడు ఉంటుంది. భవనపాడు గ్రామంలో చేపలు పట్టేవారు తెల్లవారుజామున 4 గంటల చద్దన్నం తిని 5 గంటలకు సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరుతారు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భవనపాడు వారు మత్స్యకారులు మరపడవ మీద పనిచేస్తారు. భవనపాడు గ్రామంలో ఉన్న మత్స్యకారులు. భవనపాడు మత్స్యకారులు మరపడవను ఎక్కడ కొంటారంటే ఒడిశాలోని మార్కొండాలో సుమారు 6 లక్షల రూపాయలు ఉంటాయి. సో దాన్ని 6 లక్షలు పెట్టి వారు అక్కడ వారి యొక్క మరపడవను కొంటారు. భవనపాడు మత్స్యకారులు ఒకసారి చేపల వేటకు వెళ్ళి రావడానికి డీజిల్, కూలీ, ఇతర ఖర్చులు ఎంత ఖర్చు అవుతుందంటే 5,000 రూపాయల ఖర్చు అవుతుంది. భవనపాడు మత్స్యకారులు చేపల కోసం దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు వేటకు వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ భవనపాడు మత్స్యకారుల యొక్క కుటుంబ స్త్రీలు వ్యవసాయం చేస్తారు. మత్స్యకారులు సాధారణంగా మధ్యాహ్నం 1 గంట రాత్రి 8 గంటల మధ్య వెనుదిరుగుతారు. అప్పుడప్పుడు చాలా ఆలస్యం కూడా కావచ్చును. నెక్స్ట్ ఇక్కడ భవనపాడు మత్స్యకారులు ఆ రోజు తొందరగా మధ్యాహ్నం 3 గంటలకు రావడానికి కారణం పారా అనే రకపు చేపలు ఎక్కువగా దొరకడం. మధ్యవర్తులు చేపలను వేరుపరిచి వాటిని శీతలీకరణ పెట్టెలో పెట్టి ఎక్కడికి పంపుతారు? కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కేరళ వంటి ప్రదేశాలకు ఎగుమతి చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చేపలు పట్టే వారి కంటే మధ్యవర్తులకు 4 రెట్ల అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది. భవనపాడు మత్స్యకారులు స్థానికంగా తయారు చేసిన కర్రె తెప్పలపైన సముద్రంలో 5 కిలోమీటర్ల వరకు పోయి కొద్దిపాటి చేపలను వేటాడతారు. మత్స్యకారుల భార్యలు సమీపంలో పట్టణాలైన నౌపాడ, టెక్కాలి, పుండి, పలసాలలో వారు ఆ చేపలను అమ్ముతారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భవనపాడు మత్స్యకారుల భార్యలను బేర కత్తెలు అంటారు. సో కర్రె తెప్పలతో పోల్చుకుంటే మరపడవలలో వేట చేయడం ప్రమాదకరం. సో ఇక్కడ కర్రె తెప్పలతో పోల్చుకుంటే మరపడవలోనే వేట ప్రమాదం. సో దీన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భవనపాడు మత్స్యకారుల్లో పెద్ద పడవలలో కూడా ప్రథమ చికిత్స పెట్టే లైఫ్ జాకెట్లు వారికి లేవు. సముద్రంలో చేపల వల్ల చాలా సాహసోపేతమైన ఇది ప్రమాదాలతో కూడిన పని. నూలు కర్రలు, నూలు కండే, కర్రెబద్ద వంటి పరికరాలతో కూడిన టూల్ కిట్ వలల మరమ్మతుల కోసం ప్రతి మత్స్యకారుని దగ్గర ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పొరలను బట్టి అదే కన్నులను బట్టి వల అనేక రకాలుగా ఉంటుంది. ఇటీవల కొత్తగా వచ్చిన వల రింగ్ వల, దాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల కొత్తగా వచ్చిన రింగ్ వలను చేపల వేటకి ఇక్కడికి మత్స్యకారులు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ భవనపాడు గ్రామంలో వలసలు తగ్గాయి. భవనపాడు మత్స్యకారులు
గతంలో నూలుతో తయారైన వలలు వాడేవారు. నూలు వలల స్థానంలో ప్రస్తుతం వీరు ప్లాస్టిక్, నైలాన్, ఇతర సింథటిక్ దారాలతో తయారైన వలలను వాడుతున్నారు. ఒక్క వల 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. వలల రింగుల రకాలను బట్టి తూకానికి కొంటారు. వల కిలో 250 నుంచి 300 రూపాయల మధ్య ఉంటుంది. రింగు వల బరువు 500 కిలోలు ఉంటుంది. సో భవనపాడు మత్స్యకారుల వలను ఒడిశాలోని బరంపూర్ నుండి వలను కొనుగోలు చేస్తారు. వీరు ఈ మరపడవలను కూడా ఒడిశాలోని ఊర్లో కొంటారు. సో ఇదేమో బరంపూర్లో కొంటారు. భవనపూడు గ్రామంలో చేపలు పట్టడం మాత్రమే వృత్తి కాకుండా వీరు వ్యవసాయం చేసి పంటలను పండించడం, పశువులను పక్షుల పెంపకం వంటి పనులు కూడా చేస్తారు. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భవనపాడు గ్రామంలో వరి అనేది ముఖ్యమైన పంట. కొద్ది ఎకరాల భూమికి మాత్రమే సాగునీరు సదుపాయం ఉంటుంది. వంశాధార నది కాల్వ చివరి వైపు భవనపాడు గ్రామం అనేది ఉంటుంది. భవనపాడు గ్రామానికి సమీపంలో మర్రిపాడు గ్రామపు సాగునీటి అవసరాలు తీరాక మాత్రమే ఆ గ్రామానికి మన నీరు అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ భవనపాడులో ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారమే. భవనపాడు గ్రామంలో భూస్వాములు లేరు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భవనపాడు గ్రామంలో 2 కోళ్ల ఫారాలు లాభాలతో నడుస్తున్నాయి. ఇక్కడ ప్రజలు పండించిన వరి వీరి అవసరాలకు చాలనందువల్ల తెల్ల రేషన్ కార్డు మీద చౌకాధరల దుకాణం నుండి కానీ బజారు నుండి కానీ బియ్యం కొనుగోలు చేస్తారు వీరు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ భవనపాడు సముద్ర తీరంలో 8 నుంచి 10 అడుగుల లోతు తవ్వితే మంచినీరు వస్తుంది. వేసవి కాలంలో బావులో నీరు అడుగంటుతుంది. ఈ బావులు మళ్ళీ నిండడానికి చాలా సమయం పడుతుంది. 1 గంట సేపు వేచి ఉంటే 1 కుండ నీళ్లు లభ్యమవుతాయి. ప్రభుత్వము భవనపాడు గ్రామానికి ఒక రక్షిత మంచినీటి పథకాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మంచినీటి పథకానికి నీటిని సమీపంలోని గ్రామమైన సూర్యమణిపురం నుండి పైపుల ద్వారా తరలిస్తారు. ఈ పథకం కొంతకాలం ఊరటనిచ్చింది. ప్రధాన నీటి ట్యాంక్ అపరిశుభ్రత, తరచుగా మోటారు మరమ్మతులు చేయవలసి రావడంతో రక్షిత మంచినీటి పథకం అనేది ప్రధాన అవరోధంగా మారింది. కొంతకాలం యువజన సంఘాలు ఈ పథకం పనిచేయడానికి సాయం చేశారు, కానీ ఇప్పుడు అది ఆగిపోయింది. భవనపాడు ప్రజలు ఎక్కువ మంది గంగమ్మను, గౌరిని, శివుని పూజిస్తారు. వీరు తమ పడవలకు వలను పూజ చేస్తారు. భవనపాడు గ్రామంలో ప్రధానమైన పండుగ గౌరీ పూర్ణిమ. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ సాధారణ నిధి ఉమ్మడి నుండి సొత్తు నుండి ఈ పండుగలు చేస్తారు. గౌరీ పూర్ణిమ పండుగ. ఇక్కడి ప్రజలు చాలామంది పచ్చబొట్టు వేయించుకుంటారు. భవనపాడు గ్రామంలో ఒక బహిరంగ వేదిక ఉంది. దీని మీద నాటికలు, బుర్రకథలు, హరికథలు, రికార్డు డ్యాన్సులు ప్రదర్శిస్తారు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భవనపాడు గ్రామంలో కార్యక్రమాలన్నింటినీ పిల్లాస్ అని పిలిచే కుల పెద్ద నిర్వహిస్తారు. అక్కడ కార్యక్రమాలన్నీ పిల్లాస్ అని పిలువబడే కుల పెద్ద నిర్వహిస్తారు. పిల్లాస్ అని పిలిచే కుల పెద్ద ప్రజల ఆచార వ్యవహారాలను నిర్ణయిస్తారు. వీరు వివాదాలను పరిష్కరిస్తారు, జరిమానాలు విధిస్తారు. ఈ రకంగా వసూలైన ధన గ్రామ సాధారణ నిధికి జమ చేస్తారు. రైట్ మిత్రమా, ఈరోజు మనం దాదాపుగా 4 లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ మనము అన్ని అంశాలు ఇంపార్టెంట్ కాకుండా ప్రతి ఒక్క అంశాన్ని రివిజన్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యారథాన్ క్లాస్ 2లో మీకు 5th లెసన్ నుంచి లాస్ట్ లెసన్ వరకు మేము రివిజన్ చేసే ప్రయత్నం చేస్తాను మిత్రం. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. మీ యొక్క సపోర్ట్ని లైక్ చేసి అందించినట్లయితే మరి నెక్స్ట్ మ్యారథాన్ క్లాస్ పార్ట్ 2 క్లాస్ అనేది అందుబాటులో వస్తుంది. సో చాలా లైక్స్ అనేటివి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మేము వీడియో చేసి కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మేము పడ్డ కష్టం కూడా వేస్ట్ అవుతుంది. ఒక్క వీడియో చేయడానికి మిత్రం మినిమం మాకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. దాదాపు 3 గంటలు పడుతుంది. మళ్ళీ అప్లోడ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి ఇవన్నీ దాదాపుగా 5 అవర్స్ పడుతుంది మిత్రమా. సో దాన్ని మీరు గమనించి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.